నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమాచారం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏమేమి ఉంది చూద్దాం. మొదటగా గ్రూప్ 2 గురించి ఇచ్చారు. తర్వాత డిగ్రీతో సెంట్రల్ పోలీస్ అని ఇచ్చారు. కాకపోతే రేపటి నుంచి గ్రూప్ 1 హాల్ టికెట్లు ఏపీ. సింగరేణి ఉద్యోగులకు గోల్డెన్ ఛాన్స్. ఈఆర్సీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇట్లా ఇచ్చారు. ఇక మొదటిగా చూస్తే గ్రూప్ 2, 3లో పోస్టులు పెరిగే అవకాశం. వచ్చే ఏడాది జరిగే పదవి విరమణతోటి ఏర్పడనున్న ఖాళీని పోస్టులను గత నోటిఫికేషన్లో చేర్చుతారా, కొత్త నోటిఫికేషన్ ఇస్తారా తర్జన భర్జనలో రాష్ట్ర సర్కారుని ఇచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 2, 3 పోస్టుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు లెక్కలు రాశారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేటివి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రభుత్వానికి అందించాలని కోరారు. దీంట్లో సుమారు 260కి పైగా పోస్టులు అదనంగా చేరనున్నాయి. వాటితో పాటు గ్రూప్ 3 సంబంధిత పోస్టుల్లో కూడా 200కు పైగా పోస్టులు పెరిగే అవకాశం ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే గత ఏడాది 1388 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. వీటిని పెరగనున్న గ్రూప్ 2, 3 పోస్టుల వివరాలను పాత నోటిఫికేషన్లతో చేస్తారా, లేకపోతే వాటి భర్తీకి వేరేగా నోటిఫికేషన్ జారీ చేయాలా అనే తర్జన భర్జనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీ కోసం ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలను నిర్వహించనున్నట్లు, అలాగే 1388 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలను నిర్వహించాలని టీఎస్పీఎస్సీ తేదీలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాత నోటిఫికేషన్లకు అదనంగా పోస్టులను చేర్చాలా, లేకపోతే కొత్తగా నోటిఫికేషన్ వచ్చే ఏడాది జారీ చేయాలా అనే అంశంపై ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది. డిగ్రీతో సెంట్రల్ పోలీసు 4187 పోస్టులతో ఎస్ఎస్సి నోటిఫికేషన్. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇట్లున్నది. సిఆర్పిఎఫ్, తర్వాత ఐటీబీటీ, ఎస్ఎస్బీల పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. వయసు 20 నుంచి 25 సంవత్సరాలు ఉండాలి. సెలక్షన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అప్లికేషన్లకు లాస్ట్ డేటు మార్చి 28, మే 9, 10, 13లో ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. రెడీ టు సీ సెట్, సేల్ విత్ ప్రైడ్, నేవీకి సంబంధించిన అప్లికేషన్లు ఇట్లున్నాయి. లాస్ట్ డేట్ మార్చి 10 ఉంది, గుర్తుపెట్టుకొని అప్లై చేసుకోండి. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ జాయిన్ ఇండియన్ నేవీ gov.in లేకపోతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ డేటెడ్ 24 ఫిబ్రవరిలో కూడా చూడొచ్చు. రేపటి నుంచి గ్రూప్ 1 హాల్ టికెట్లు ఏపీపీఎస్సీకి సంబంధించింది. గ్రూప్ 1 హాల్ టికెట్లు రేపటి నుంచి ఇస్తారంట. pscab.gov.in ఉంటాయి, చూసుకోండి. సింగరేణి ఉద్యోగులకు గోల్డెన్ ఛాన్స్. అంతర్గత అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు. 173 పోస్టుల భర్తీకి యాజమాన్యం ఆదేశాలు. పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ రిక్రూట్మెంట్ సెల్ జీఎం బసవయ్య అని చెప్పారు. ఇట్లా ఖాళీలు ఉన్నాయి సంస్థలో. సింగరేణిలో పనిచేస్తూ ఉన్నత చదువులు చదివిన ఉద్యోగులకు గోల్డెన్ ఛాన్స్ దక్కనుంది. సంస్థ వ్యాప్తంగా 173 పోస్టులను అంతర్గత అభ్యర్థుల ద్వారా భర్తీ చేసేందుకు యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. మెడికల్ ఇన్వాలిడేట్ ద్వారా సంస్థలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన కార్మికుల స్థానంలో ఉన్నత చదువులు చదివిన యువకులు బదిలీ వర్కర్లుగా ఉద్యోగాలు సాధించారు. గడిచిన 8 ఏళ్లలో ఇలా 16,000 మందికి పైగా బీటెక్, ఎంటెక్, ఎంబీబీఎస్, బీఫార్మసీ, ఎంబీఏ, పీహెచ్డీ, హెచ్ఆర్ తదితర ఉన్నత చదువులు చదివిన యువ ఉద్యోగులు సంస్థలో బదిలీ వర్కర్లుగా చేరి జనరల్ మజ్దూర్లుగా పదోన్నతి సాధించారు. అయితే చదువుకు తగ్గ ఉద్యోగం లభించిన ఒకంత ఇబ్బందికి గురవుతూనే విధుల్లో కొనసాగుతున్నారు. యాజమాన్యం ఇందులో కొంతమందికి చదువుకు తగిన యాక్టింగ్ ఉద్యోగం కల్పించిన జీతభత్యాల విషయంలో జనరల్ మజ్దూర్గానే గుర్తింపు ఇచ్చింది. దానికి సంబంధించి ఇట్లా ఖాళీలు ఉన్నాయి. ఒకసారి వీలైతే అప్లై చేసుకోండి. పూర్తి వివరాల కోసం ఈ నెల 20వ తేదీ నుంచి సింగరేణి వెబ్సైట్ దీంట్లో సంప్రదించాలని సూచించారు. రాత పరీక్ష పద్ధతిన మెరిట్ ప్రకారం పోస్టుల భర్తీ ఉంటుందని, దీనిలో ఎవరి ప్రమేయం ఉండదని స్పష్టం చేసింది బోర్డు. సంస్థ పేరు చెప్పి ప్రలోభాలకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా గుర్తు చేశారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 20 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈఆర్సీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ 10 ఏళ్లలో తొలిసారిగా అధిక సంఖ్యలో భర్తీకి నిర్ణయం. దరఖాస్తుకు ఏప్రిల్ 1 గడువు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలిలో ఉద్యోగ నియామకాలకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది. టారిఫ్ ఉత్తర్వులు దీంట్లో ఏమేమి ఉన్నాయంటే జాయింట్ డైరెక్టర్ ట్రాన్స్మిషన్ ఇంజనీరింగ్, డిప్యూటీ డైరెక్టర్ డిస్ట్రిబ్యూషన్, డిప్యూటీ డైరెక్టర్ లా,
ఇట్లనే డిప్యూటీ డైరెక్టర్ టారిఫ్ ఇంజనీరింగ్, డిప్యూటీ డైరెక్టర్ పే అండ్ అకౌంట్స్, లైబ్రేరియన్, క్యాషియర్, అకౌంట్స్ ఆఫీసర్, రిసెప్షనిస్ట్ ఒక్కో పోస్టు చొప్పున, అలాగే 2 స్టెనో కంప్యూటర్ ఆపరేటర్, 4 క్లర్క్ కంప్యూటర్ ఆపరేటర్, 2 పర్సనల్ అసిస్టెంట్లు, 5 ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆయా ఉద్యోగాలకు ఏప్రిల్ 1 తేదీలోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులను కమిషన్ కార్యదర్శి, ఇంటి నంబరు 5 అంతస్తు, సింగరేణి భవన్, రెడ్డి హిల్స్, హైదరాబాద్ చిరునామాలో సమర్పించాల్సి ఉంటుంది. అంటే ఆఫ్లైన్లో సమర్పించాలి. 18 ఏళ్ళ నుండి 46 ఏళ్లలోపు వయసు కలిగిన అభ్యర్థులు ఆయా ఉద్యోగాలకు అర్హులుగా పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సమగ్ర నోటిఫికేషన్, అర్హతలు, ఎంపిక విధానం కోసం tserc.gov.in వెబ్సైట్లో చూడవచ్చు. దరఖాస్తుల స్వీకరణ ఎన్నడు? ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పోస్టులపై సందిగ్ధం. రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రరీన్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ఉద్యోగ ప్రకటన జారీ చేసిన తదుపరి కార్యాచరణ మొదలు కాలేదు. దానికి 2 సార్లు వాయిదా వేసారు. మరి ఎప్పుడు పెడతారు, మరి ఎప్పుడు అప్లికేషన్లు తీసుకుంటారు అనేది క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇక నుంచి సీఏ పరీక్షలు ఏడాదికి 3 సార్లు, ఫౌండేషన్, ఇంటర్ పరీక్షలకు వర్తింపు 24-25 అకాడమిక్ ఇయర్ నుంచి అమలు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి సీఏ, ఫౌండేషన్, ఇంటర్ పరీక్షలను 3 సార్లు నిర్వహించాలని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ICAI నిర్ణయించింది. ఈ మేరకు సెంట్రల్ కౌన్సిల్ సభ్యులు శుక్రవారం వెల్లడించారు. త్వరలో ICAI వెబ్సైట్ అధికారికంగా వెల్లడించనుందని సమాచారం. ఇంటర్మీడియట్ లేదా 10+2 ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ పరీక్షకు రాయడానికి అర్హులు. సీఏ పరీక్షలు 3 స్థాయిలో ఉంటాయి. సీఏ, ఫౌండేషన్, ఇంటర్ ఫైనల్గా పిలుస్తారు. తొలుత ఫౌండేషన్ పరీక్ష ఉత్తీర్ణులైతే సీఏ, ఇంటర్లో పేరు రిజిస్టర్ చేసుకోవాలి. అందులోని 2 గ్రూపులు పాస్ అయిన తర్వాత సీఏ ఫైనల్ పరీక్షలకు హాజరు కావచ్చు. ఒకవేళ డిగ్రీ పూర్తయిన విద్యార్థులైతే ఫౌండేషన్ పరీక్ష రాయకుండానే నేరుగా సీఏ, ఇంటర్ పరీక్షలకు హాజరు కావచ్చు. దేశవ్యాప్తంగా ఏటా సుమారు 1,25,000 మంది ఈ ఫౌండేషన్ కోర్సులో ప్రవేశం పొందుతున్నారు. టెట్ పరీక్ష విధానంలో భాషా పండితులకు అన్యాయం జరుగుతుంది అని ఇచ్చారు. పేపర్ 2లో విభాగం 4లో గణితం, సైన్స్, సోషల్ ప్రశ్నలు వద్దు, లాంగ్వేజ్కి సంబంధించిన ప్రశ్నలు ఇవ్వాలంటున్న పండితులు, వాటి వల్ల నష్టపోతున్నామంటున్న భాషా పండితులు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్టులో గత కొంతకాలంగా భాషా పండితులకు అన్యాయం జరుగుతుందని భాషా పండితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేపర్ 2లో తమకు సంబంధంలోని సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇవ్వడం వల్ల, క్షమించండి ఇక్కడ అచ్చు తప్పుపడ్డది, సంబంధం లేని సబ్జెక్టుల నుంచి ప్రశ్నలను ఇవ్వడం వల్ల నష్టపోతున్నట్టు చెప్తున్నారు. సబ్జెక్టు టీచర్లకు ఇస్తున్నట్లుగా భాషా పండితులైన వారికి కూడా 60 మార్క్స్కి గణితం, సైన్స్ లేదా సోషల్కి సంబంధించి ప్రశ్నలు ఇస్తున్నారని అంటున్నారు. దానివల్ల తాము టెట్లో 60 మార్కులను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ 2లో విభాగంలో 4లో సబ్జెక్టుకి సంబంధించిన ప్రశ్నలు ఇస్తున్నట్లుగా తమకు లాంగ్వేజ్కి సంబంధించిన వాటిలో నుంచి ప్రశ్నలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా ఇస్తేనే తమకు న్యాయం జరుగుతుందని కూడా అట్లా వాళ్ళు టెట్కి క్వాలిఫై కాలేకపోతున్నామని చెప్తారు. ఇకపోతే డిఎస్సికి అర్హత లేదట. బీఎడ్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల ఆవేదన. అర్హత మార్కుల్లో తేడా. కొందరు బీఎడ్ అభ్యర్థులకు మెగా డిఎస్కి దూరం చేస్తుంది. బీఎడ్ కోర్సు చేయాలంటే డిగ్రీలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 40% మార్కులు అర్హతగా ప్రకటించిన ప్రభుత్వం, ఆ అభ్యర్థులు డిఎస్సికి దరఖాస్తు చేసుకోవాలంటే డిగ్రీలో 45% మార్క్స్ సాధించి ఉండాలని వెనుకపెట్టడం ఎంతోమందికి వేదనకు గురి చేస్తుంది. ఆదిలాబాద్ పట్టణం బుక్తాపూర్కి చెందిన ప్రతిభ బీఏలో 43.5% మార్క్స్ సంపాదించగా పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో 1920లో బీఎడ్ పూర్తి చేశారు. ఇప్పుడు అర్హత మార్కులు 45% చేయడంతో తనలాంటి వారందరూ డిఎస్సికి దూరం అవుతున్నారని పేర్కొన్నారు. బీఎడ్కి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, పిహెచ్సి అభ్యర్థులకు ఇంటర్లో 40% మార్క్స్ ఉన్న డిఎస్సికి దరఖాస్తు చేసుకోవచ్చని సడలింపించారని, ప్రభుత్వం చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. ఇకపోతే గురుకుల పీడీ జాబితాలో అనర్హులు. నోటిఫికేషన్కు విరుద్ధంగా 2 ఎంపిక, పలువురు కోర్టుకి ఎక్కడంతో తొలగించినట్టు ట్రిబ్ ప్రకటన. ఇంత విచిత్రంగా ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం మెప్పు కోసం హడావుడిగా అడ్డదిడ్డంగా గురుకుల పోస్టుల భర్తీని చేపట్టి అనర్హులను ఎంపిక చేసిన తెలంగాణ రెసిడెన్షియల్ ట్రిబ్ ఇప్పుడు సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు జాబితాలో ఉన్న అనర్హులకు పోస్టింగ్లను నిలిపివేసినట్లు చెప్తూనే మరోవైపు నోటిఫికేషన్ ప్రకారమే నియామకాలు చేపట్టామని దబాయిస్తుంది. దీంతో ట్రిబ్ తీరుపై గురుకుల అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పకడ్బందీగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేపడితే అనర్హులను ఎంపిక జాబితాలోకి అనర్హులు ఎలా వచ్చారని, ఇంకా జాబితాలో అనర్హులు ఎంతమంది ఉన్నారో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు లైబ్రేరియన్ సైన్స్, పీజీటీ, టీజీటీ పోస్టుల్లోనూ
అవకతవకలు జరిగాయని ఆరోపణలకు దిగుతున్నారు. ఎంపిక జాబితాలో అనర్హుల గుర్తింపు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ రెసిడెన్షియల్లో ఖాళీలకు ట్రిబ్ ఇటీవల భర్తీ చేసింది ఖాళీలను. వాటిలో స్కూల్ పీడీ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 23 ఏప్రిల్ 5 నాటికి పీడీ పోస్టుల అర్హతకు సంబంధించిన అన్ని పరీక్షలు ఉత్తీర్ణులైన అభ్యర్థులే అర్హులుగా ప్రకటించింది. దాని ప్రకారం గత నెల నాటికే అభ్యర్థులు ఆయా విద్యార్హతలను సాధించి ఉండాలి. కానీ ప్రస్తుతం ట్రిబ్ మాత్రం నోటిఫికేషన్కి విరుద్ధంగా గత నవంబర్లో ఉత్తీర్ణులైన 2 అభ్యర్థులను పీడీ పోస్టులకు ఎంపిక చేసింది. ఇది కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే మేము కరెక్టే చేసినాం అని చెప్తారు. నిబంధనల మేరకు నియామకాలని దబాయిస్తారు. 2 పీడీ అభ్యర్థులకు అన్యాయం కూడా అని చెప్పారు. గవర్నమెంట్ జాబ్స్ ఈఎస్ఐ సంస్థలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు. ఈఎస్ఐ ఆఫీసర్లు నర్సింగ్ ఆఫీసర్లు యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇది. 1930 పోస్టులు ఉన్నాయి. అండర్ ఓపెన్లా 892, ఈడబ్ల్యూఎస్ 193, ఓబీసీ 446, ఎస్సీ 235, ఎస్టీ 164, దివ్యాంగులకు 168. బీఎస్సీ ఆనర్స్ నర్సింగ్, తర్వాత బీఎస్సీ జిఎన్ఎం పోస్ట్ బేసిక్ ఇలా చేసి ఉండాలి. స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ తర్వాత సెంట్రల్ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్టర్ అయి ఉండాలి. కనీసం 50 బెడెడ్ హాస్పిటల్లో ఒక 1 year చేసి ఉండాలి. మీ వయో పరిమితి ఏజ్ రిలాక్సేషన్ ఎప్పటి వరకు ఉంది అంటే అందరికీ 33 years ఉంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 35 ఉంది, దివ్యాంగులకు 40 years మించొద్దు అని చెప్తారు. దరఖాస్తు రుసుము ₹25. మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయితే అది కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్లో టెస్ట్ సెంటర్స్ ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ ఈ నెల 27. దరఖాస్తుకు సవరణ తేదీలు 28 నుంచి 3 వరకు. రిక్రూట్మెంట్ టెస్ట్ తేదీ 7/7 upsc.gov.in. అడ్మిషన్ల విషయానికి వస్తే టీఎస్ఎట్ సెట్ అంటే మనకు బీఈడీఎస్ తనిఖీది అన్ని మెథడాలజీలు ఉంటాయి. రిజిస్ట్రేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 550, వేరే వాళ్ళకి 750. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ 6/5. ఎగ్జామ్ డేట్ 23/5. ఎడ్సెట్ టీఎస్సిహెచ్ఈ అనేది వెబ్సైటు. పిలుస్తుంది యువిక అంతరిక్ష విజ్ఞాన వేదిక. ఈ నెల 20 తేదీ వరకు దరఖాస్తు గడువు. పాఠశాల స్థాయి విద్యార్థులకు అంతరిక్ష పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ఇస్రో ఈ కార్యక్రమం రూపొందించింది. జిజ్ఞాస IIRS.gov.in యువిక వెబ్సైట్ని సందర్శించి దాంట్లో అప్లై చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, 9th క్లాస్ పిల్లలు అప్లై చేసుకోవాలి. కేజీబీయూలో 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఏపీ నుంచి రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఈ నెల 12 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వచ్చే అకాడమిక్ ఇయర్కి 7th, 8th, 9th తరగతుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు చేసుకోవాలని శుక్రవారం సూచించారు. ఒక ప్రకటనలో అనాథలు, బడి మానేసిన పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఈ నంబర్లో సంప్రదించారు. ఎయిర్ ఫోర్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగ ప్రకటన. డైరెక్టరు, తర్వాత అండర్ సెక్రటరీ, తర్వాత జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఇవన్నీ ఉన్నాయి. వెబ్సైట్ వివరాలకు కంప్లీట్ డీటెయిల్స్ కోసం AERA.gov.in చూడండి. దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ ఈ నెల వచ్చే నెల 22/4 సాయంత్రం 5:30 వరకు. కంప్లీట్ డీటెయిల్స్ కోసం వెబ్సైట్లో చూడండి. జాతీయ మానసిక దివ్యాంగుల సంస్థ PWDల కొరకు ఉచిత శిక్షణ సికింద్రాబాద్. జాతీయ మానసిక దివ్యాంగుల సంస్థ దివ్యాంగజన సాధికారిక సంస్థ ఇవి ఉచిత శిక్షణ ప్రారంభం చేసింది. ఈ పథకం కనీసం 40% వైకల్యం కలిగినట్టు దివ్యాంగ విద్యార్థులకు మరియు స్టాఫ్ సెలక్షన్ కమిషన్, వివిధ రైల్వే రిక్రూట్మెంట్లు బోర్డులు, RRBలకు నిర్వహించే పోటీ పరీక్షల కోసం సిద్ధపడుతున్న విద్యార్థులకు వర్తిస్తుంది. NIEPID హెడ్ క్వార్టర్స్ వద్ద పథకం ప్రయోజనాలు పొందుటలో ఆసక్తి కలిగిన మానసిక దివ్యాంగులైన ఆటిజం మరియు స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ కేటగిరీల విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. దరఖాస్తుతో పాటు దాఖలు చేయవలసిన డాక్యుమెంట్లు SSC సర్టిఫికేట్, ఆధార్ కార్డు, తర్వాత బ్యాంకు వివరాలు, ఆధార్ కార్డు, తర్వాత సదరం సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్లు ఉండాలి. అవసరమైన డాక్యుమెంట్లతో పాటు తెల్ల కాగితం దరఖాస్తులను దివ్య చిరునామా వద్ద డైరెక్టర్ NIEPID సికింద్రాబాద్ 15/3/2024 లోపు ఆఫ్లైన్లో దాఖలు చేయవచ్చు. అంటే ఆఫ్లైన్లో మనము అప్లై చేసుకోవాలి. KU దూర విద్యలో ప్రవేశాలు, డిగ్రీ, PG కోర్సులో దరఖాస్తులకు ఆహ్వానం. 26 వరకు
ఆన్లైన్ తర్వాత ఆఫ్లైన్ దరఖాస్తుల స్వీకరణ ఉంది, ఒకసారి చూసుకోండి. ఎప్పుడు ఏదో ఒకటి చదువుతూ ఉంటే నాలెడ్జ్ పెరుగుతుంది. ఈఎస్ఐ సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్లు ఇందాకనే చూసినాం. ఇకపోతే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఇది సీటెట్, లాస్ట్ డేట్ ఏప్రిల్ 2 ఉంది. ఇకపోతే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో ఎస్ఐ తర్వాత కానిస్టేబుల్ మొత్తం 4660 ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ మే 14. మరి దరఖాస్తుల ప్రారంభం ఏప్రిల్ 15కి స్టార్ట్ అయితే వెబ్సైటు RPF Indian Railways.in. ప్లానింగ్లో పీజీ, దీనికి మనకు విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో పీజీ ప్రోగ్రాంలో డైరెక్ట్ అడ్మిషన్లో నోటిఫికేషన్ ఇది. దీనికి ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 5. ఎగ్జాము ఏప్రిల్ 25, 26లో ఉంటుంది. వెబ్సైటు SPAVAC.in, ఒకసారి చూసుకోండి. APRDC సెట్ నోటిఫికేషన్ డిగ్రీ కాలేజీకి సంబంధించి దరఖాస్తు ఫీజు 300 ఉంది. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ మార్చి 31. ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అని అంటే ఏప్రిల్ 25. ట్రైబల్ యూనివర్సిటీలో మనకు సమ్మక్క సారక్క యూనివర్సిటీ తెలంగాణలో స్టార్ట్ చేశారు కదా, దానికి సంబంధించి అప్లికేషన్లు 2 కోర్సులు ఈ సంవత్సరం నుంచి అంటే వచ్చే అకాడమిక్ ఇయర్కి స్టార్ట్ చేస్తున్నారు. BA ఇంగ్లీష్ ఆనర్స్, సోషల్ సైన్సెస్ ఆనర్స్, చాలా మంచి సబ్జెక్టులు అన్నమాట. UG సెట్ నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. ఇవి ఈ రోజుకు సంబంధించిన నోటిఫికేషన్లు.